క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం, 7-8 వచనాలు. అంటే మనము 3 నుంచి 8 వచనాలు చూసుకుంటున్నాము. అందులో భాగంగా చివరి అంశము పౌలు సంతోషానికి గల కారణాలు చాలా మాట్లాడుకున్నాము. ఒక 4. ఇవాళ 5వ అంశము మాట్లాడుకుందాం. అదేంటంటే పౌలు యొక్క బంధకాలలోను సువార్త పక్షముగా వాదించే విషయంలోను ఫిలిప్పీలందరూ కూడా పౌలుకు సహకరించారు. దాన్ని బట్టి పౌలు వారి పట్ల అమితమైన అనురాగాన్ని పెంచుకుంటాడు. సో వారి పట్ల ఆయనకి కలిగి ఉన్న ఆ యొక్క అభిమానము, అనురాగాన్ని బట్టి పౌలు ఎంతగానో సంతోషిస్తున్నాడు. సింపుల్గా సువార్త పనిలో కానీ, శారీరక ఇబ్బందుల్లో కానీ, మానసికమైన ఇబ్బందుల్లో కానీ పౌలుకు వీరెంతగానో సహకరించారు. ఆ కారణం చేత పౌలు భక్తుడు ఫిలిప్పీల విషయంలో చాలా సంతోషిస్తూ, ఆనందిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తాం. ఉదయకాల సమయంలో దేవుని సువార్తకు సహకరించటంలో కానీ, దైవజనుని యొక్క బాధలలో నిలబడటం కానీ, దైవజనునికి కలిగిన నిజమైన ఆనందము సంఘం విషయంలో అదే. అతని శ్రమలలో అతనితో పాటు అతని సువార్త విషయంలో ధైర్యంగా ఆయనకు వెన్ను తట్టగలిగిన సంఘము ఇప్పుడు దైవజనుడికి సంతోషాన్ని కలుగజేస్తుంది. పౌలు ఈ ఫిలిప్పీ సంఘం విషయంలో చాలా శారీరక శ్రమలు పడ్డాడు. చెరసాల్లోకి వెళ్తాడు, బెత్తంతో తన్నించుకుంటాడు. కానీ ఆ సంఘము పౌలుని విడిచిపెట్టలా, ఓన్ చేసుకున్నారు. ఆయన తన దగ్గరకు తీసుకున్నారు. అలాగే సువార్తను డిఫెండ్ చేసుకునే విషయంలో తాను చెప్పబోయే బోధ, తాను చెప్పే వాక్యాన్ని డిఫెండ్ చేయటానికి, ఎదుర్కోవటానికి లేదా సమర్థించుకోవటానికి పౌలుతో పాటు ఫిలిప్పీ సంఘం అంతా కూడా నిలబడింది. అందుకని పౌలుకి వారి విషయంలో అమితమైన ప్రేమ, ఆనందం కలిగి ఉన్నాడు. క్రీస్తు యేసు యొక్క దయారసమును బట్టి మీ అందరి మీద నేనెంత అపేక్ష కలిగి ఉన్నానో దేవుడే నాకు సాక్షి అంటాడు. అపేక్ష, వారి పట్ల ఎంతో ఇష్టాన్ని పెంచుకున్న దానికి నాకు సాక్షులు ఎవరు లేరు, దేవుడే సాక్షి అని దేవుడిని సాక్షిగా పెడుతున్నాడంటే తను ఎంతగా కన్విక్ట్ అయ్యాడో వారి విషయంలో అన్నది మనకు అర్థమవుతుంది. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక సంతోష పత్రిక. ఇది ఏదో హెచ్చరించటానికో, ఎవరినో గద్దించటానికో, లేకపోతే ఆ సంఘంలో ఉన్న సమస్యలను కుదర్చటానికో రాసిన పత్రిక కాదు.
ఈ పత్రిక పౌలు ఫిలిప్పీ సంఘం విషయంలో తనకు కలిగి ఉన్న సంతోషాన్ని ఎక్స్‌ప్రెస్ చేయటానికి రాసిన పత్రిక. అందులో 5 కారణాలను మనం చూసాం. సంఘం ఎప్పుడు దైవజనునికి సంతోషాన్ని కలిగించేదిగా ఉండాలి. అప్పుడు ఆ దైవజనునికి మనస్ఫూర్తిగా దాని పట్ల ప్రేమ కలిగి దాని కొరకు ఇంకా బలంగా నిలబడగలగటానికి అవకాశం కలుగుతుంది. సో పౌలు యొక్క సంతోషానికి మరొక కారణం వారు పౌలుకు సహకరించటమే అని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన కృపా భాగ్యము దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువు వారి పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.